హలో అందరికీ స్వాగతం 3 ఛానల్ షార్ట్ ఫిల్మ్ మన కథల ప్రయాణం ప్రారంభమైంది. వినూత్నమైన కథలు, ఏఐ విజువల్స్, అద్భుతమైన షార్ట్ ఫిల్మ్స్ కోసం సిద్ధంగా ఉండండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక మన కథలోకి ప్రవేశిద్దాం. ఒక చిన్న గ్రామంలో పురుషోత్తం అనే వృద్ధుడు గ్రామ వీధుల్లో భిక్షాటన చేసేవాడు. అతను చిరునవ్వుతో ఎవరినీ బాధ పెట్టకుండా తన దినచర్య సాగించేవాడు. గ్రామంలో అందరూ అతనిని గౌరవించేవారు, ఎందుకంటే అతను ఎప్పుడూ కష్టపడి సంపాదించేవాడే కాని అదృష్టం అతనిని వదిలిపెట్టింది. ఒకరోజు అతను రోడ్డు పక్కన ఓ ఖరీదైన వాలెట్ కనిపెట్టాడు. దాన్ని తెరిచి చూడగా అందులో వేలాది రూపాయలు, ఒక బంగారు ఉంగరం, ఇంకా ఒక వ్యాపారస్తుని ఫోటో ఉంది. ఆ డబ్బుతో అతను నెలల తరబడి జీవించగలడు. కాని అతని మనస్సు ఒప్పుకోలేదు. అతనికి తెలుసు అది తనది కాదని. వెంటనే అతను ఆ వాలెట్ యజమానిని వెతకడం ప్రారంభించాడు. ఊరంతా తిరిగి చివరికి అతనికి తెలిసింది ఆ వాలెట్ శ్రీకాంత్ అనే కోటీశ్వర వ్యాపారస్తుడిదని. పురుషోత్తం అతని ఆఫీసుకి వెళ్లి వాలెట్ ఇచ్చాడు. శ్రీకాంత్ ఆశ్చర్యపోయాడు. ఈ రోజుల్లో ఎవరూ అలా తిరిగి ఇవ్వరు, నిజాయితీ గలవాళ్లు చాలా అరుదు అని శ్రీకాంత్ ప్రశంసించాడు. ఆత్మసంతృప్తితో వెళ్లిపోతున్న పురుషోత్తంని ఆపి అతని కథ విన్నాడు. అతను ఒకప్పుడు మంచి వ్యాపారి అని, కాని లోభం వల్ల నష్టపోయి వీధిలోకి వచ్చాడని తెలుసుకున్నాడు. శ్రీకాంత్ నవ్వుతూ, మీరు గెలిచారు, ఇది నా పరీక్ష. పురుషోత్తం అర్థం చేసుకోలేకపోయాడు. నేను చాలామందికి ఈ పరీక్ష పెట్టాను. చాలామంది డబ్బు దొరికితే తీసుకుని వెళ్లిపోయారు, కాని మీరు ఒక్కరే నిజాయితీగా వాలెట్ ఇచ్చారు. శ్రీకాంత్ అతనికి పెద్ద మొత్తంలో నగదు ఇచ్చి తన కంపెనీలో పని ఇచ్చాడు. పురుషోత్తం కన్నీళ్లతో నవ్వాడు. ఈ రోజు నేను మళ్లీ నన్ను నేను కనుగొన్నాను. నిజాయితీ ఎప్పుడూ మనిషిని పరీక్షిస్తుంది, కాని చివరికి అదే గెలుస్తుంది. ధన్యవాదాలు 3 ఛానల్ షార్ట్ ఫిల్మ్ వీక్షించినందుకు. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అద్భుతమైన కథల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. త్వరలో మళ్ళీ కలుద్దాం.